అనసూయ గారు నిన్న ఇవాళ ఒక ట్వీట్ చేశారు. విజయ్ దళపతి ఒక వీడియో పెట్టి, మరి ఆడవాళ్ళ దగ్గర కంటే ఇన్ని మందిరు ఎగబడుతున్నారు ఫ్యాన్స్. మగ వ్యక్తి దగ్గరికి ఎందుకు ఎగబడుతున్నావు? తను మంచిగా షర్టు, ప్యాంట్ ఏసుకొనొచ్చాడు. మలక్క సగం సగం బట్టలేసుకున్నట్టుగా ఆ టైప్‌లో పెట్టారు. ఆ టైప్ అని నేను చెప్పను. బట్ ఆ టైప్‌లో పెట్టారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి అనసూయ గారికి ఏం చెప్తారు? అంటే బట్టల వల్ల ఏముండదు. మనం చూసే విధానంలో ఉండదని తను చెప్తున్నారు కదా! ఒక విషయం. 'విజయ్ దళపతి' చేసేదానికి ఒక హీరో. ఆయనతో ఫోటో దిగాలని అందరికి ఉత్సాహం ఉంటుంది హ్మ్. కదా స్వామి. హ్మ్. ప్రతి హ్మ్. ఒక్కళ్ళకి ఉంటుంది. అవును. ఇప్పుడు ఈవెన్ దో నేను ఏదైనా దేవాలయంకెళ్తాను. గొప్పోడిని అనుకోవట్లేదు. ఏదైనా అమ్మవారి గుడికి ఏదైనా విజయవాడ వెళ్ళినప్పుడు గాని, ఇక్కడ వెళ్తే ఓ ఇద్దరు ముగ్గురు కలుస్తారు. గురుగారు మీరు యూట్యూబ్‌లో చెప్తారు కదా జాతకాలు. నమస్కారం ఒక ఫోటో దిగొచ్చా అంటారు. హ్మ్. ఆఫ్టర్ ఆల్ ఎవరిని తెలవని నన్నే ఒక ఫోటో దిగుతున్నాను అడిగినప్పుడు, విజయ్ దళపతి, సేతుపతి వీళ్ళందరూ కూడా హ్మ్. వాళ్ళు స్టార్‌లు వాళ్ళు. అవును. వాళ్ళతో ఫోటో దిగడానికి అందరికి ఉత్సాహం ఉంటుందిగా. అవును. కాబట్టి అందరూ కూడా దెబ్బకు తిరుగుతారు. మగవాళ్ళు గాని. కానీ ఆడవాళ్ళ దగ్గరికొచ్చేసరికల్లా ఒక జుగుప్సాకరమైన వాతావరణం ఉంటే మీరు టచ్ చేయడం అంటారు సార్. మగవాడిని టచ్ చేసే అవకాశం ఉండదు. ఇంక టచ్ చేశాడంటే ఇక వాడు నపుంసకుడు అనుకోవాల్సిందే తప్ప టచ్ చేసే అవకాశం ఉండదు. ఫోటో హ్మ్. కోసం ఎగబడతారు. హ్మ్. కానీ ఇక్కడ ఆడదాన్ని రుద్దుకోవడానికి ఎగబడతారు. తప్పుగా అనుకోద్దు మీరు. హ్మ్. హ్మ్. అసభ్యంగా ఉంటే. ఓకే. అదే నిండుగా ఉంటే మన సాయి పల్లవి గాని, భూమిక గారు చాలా ఓపెన్‌గా చేశారు. హ్మ్. భూమిక గారు, సాయి పల్లవి గారు ఎందుకు చైతన్య వాళ్ళ తర్వాత భార్య ఉంది. భార్య పేరేం పేరు? శోభిత ఉంది. హ్మ్. ఆవిడ హ్మ్. చాలా ఓపెనింగ్ చేసింది. హ్మ్. ఆవిడెవరు ఏం తప్పుగా అనరు. నిండ కట్టుకొని వస్తారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు దే ఆర్ వెరీ మోడర్న్‌గా ఉంటారు. అవును. సాయి పల్లవి గారు మోడర్న్‌గా ఉంటారు. సో, ఇంత ఉన్నప్పుడు వాళ్ళెంబడి ఎందుకు పడలేదు? అంటే హ్మ్. అర్ధనగ్నంగా ఉన్నప్పుడు ఒక జుగుప్సాకరమైనటువంటి సొల్లుగార్చే వెధవలుంటారు. హ్మ్. ఆ వెధవలకి చూపు బాధంటారు. హ్మ్. అరే! ఇప్పుడు బెల్లం ఉన్నప్పుడు బెల్లానికి మనం మూత పెట్టాలి. హ్మ్. ఈగలు వాలకుండా, చీమలు పట్టకుండా. బెల్లం ఓపెన్‌గా పెడితే ఈగలు వాలుతాయి, చీమలు పుడతాయి. హ్మ్. కాబట్టి అవి మన శరీరం మన జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే హ్మ్. చాలా మంచిదని నా అభిప్రాయం. ఓకే. ఆవిడకిచ్చేది సలహా అసలెందుకు ఆవిడ రియాక్ట్ అయ్యారో నాకర్థం కాలేదు. హ్మ్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే అది భుజాలు తడుముకున్నట్టుగా హ్మ్. ఆవిడను ఇంకోరు సింగర్ పేరు చెప్పారు. ఏదో బాగా బయటకొస్తోంది. హ్మ్. వారెందుకు బయటకొస్తుందో నాకు అర్థం కాలేదు ఆ హ్మ్. విషయంలో. హ్మ్. బట్ అది ఎట్టి పరిస్థితి అది శోచనీయం కాదు. అంటే అటువంటి డ్రెస్ అనేది కూడా శోచనీయం కాదు. నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది. మీరు ఏ బట్టలైనా ఏసుకోవచ్చు, ఎలాగైనా తిరగొచ్చు. స్త్రీకి ఆహ్, ఉందన్నట్టుగా చెప్తున్నారు కదా మరి. అది ఎట్టి అవకాశం పరిస్థితిలో ఉందని ఒకటి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. హ్మ్. నేనదే చెప్తున్నా నేను. స్త్రీకి స్వాతంత్రం లేదని చెప్పట్లే నేను. హ్మ్. స్వాతంత్రం వేరు. స్త్రీ స్వాతంత్రాన్ని ఓవర్ చేసుకోవడం వేరు. హ్మ్. స్వాతంత్రం అంటే ఏమిటి? కుటుంబంలో, బయట ప్రపంచంలో తనకున్న హక్కుల్ని తను పొందగలిగేటువంటి తత్వాన్ని స్త్రీ స్వాతంత్రం అంటారు. హ్మ్. కానీ తను విప్పుకొని తిరగడం స్వాతంత్రం చెప్పలేగా. హ్మ్. ఎవరైనా చెప్పారా అక్కడేమన్నా? లేదు. అంటే లేదు. ఇప్పుడు మీరన్నటువంటి పేరు గన్న వ్యక్తి ఎవరైనా చెప్పారా? హ్మ్. ఇంకెవరైనా చెప్పారా ఆ విషయాన్ని? హ్మ్. సో, ఎందుకు ఆ విషయం గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు? హ్మ్. స్వాతంత్రం అంటే ఏమిటి? హ్మ్. తనకి వాల్యూస్ ఇవ్వాలి. తనకు హ్మ్. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛనివ్వాలి. ఎటువంటి స్వేచ్ఛ? చదువుకోవడానికి, వ్యాపారం చేయడానికి, వృత్తి ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే సమానమైనటువంటి స్థాయిని కల్పించే ప్రయత్నం చేయండి తప్ప, స్వేదాంతం అంటే పోయి తప్పకుండా నేను తప్పు పని చేస్తా అని చెప్పడమా? హ్మ్. అంటే అర్ధనగ్నం పోయి పూర్తి నగ్నంగా మారడమా? హ్మ్. ఇదేనా పద్ధతంటే? హ్మ్. ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకం ఇది. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది కాదు. ఓకే. ఇప్పుడు ఇదే పని, ఇదే మాట పోయి ముస్లిం విషయంలో అనమని చెప్పండి. హ్మ్. క్రిస్టియన్ విషయంలో అనమని చెప్పండి. ఆయన ఎవరైతే ఈ మాట అన్నాడో, హ్మ్. స్త్రీ సొంతం ఉంటుంది, ఏరే బట్టలేసుకోదు అనమని చెప్పండి. హ్మ్. అబ్బే! వాళ్ళకి ఆ దమ్ముండదు. ఆ! అంత దమ్ము లేదు వాళ్ళకి. ఓకే. వాళ్ళని బుర్కా తీసేయమని చెప్పండి. హ్మ్. వాళ్ళని క్రిస్టియన్ వాళ్ళని వచ్చేసి వాళ్ళ డ్రెస్ తీసేయమని చెప్పండి. నన్స్ ఉంటారు కదా! తీసేయమని చెప్పండి. హ్మ్. ఆ మాట ఎందుకు చెప్పరు మీరు? హ్మ్. వాళ్ళ ఇష్టం వాళ్ళకి స్వతంత్రం. అక్కడ స్వతంత్రం ఎలా ఉంటుందో ఒక పద్ధతి, ఒక పరిణితి ఉండాలి. ఒక పద్ధతి, పరిణితి, ఒక సంప్రదాయం అనేది హ్మ్. ఉంటుంది. హ్మ్. ప్రతి మతంలో ఉంటుంది. హ్మ్. అదే మతంలో సనాతన ధర్మంలో కూడా అటువంటి మతం ఉంది. హ్మ్. ఆ ధర్మాన్ని ఆచారాన్ని పాటించమన్నారు. హ్మ్. దీనివల్ల నీ స్వాతంత్రం ఏం కోల్పోయిందని మీరు మాట్లాడుతున్నారు? హ్మ్. ఇలా ఎవరు చెప్తున్నారు? మీ వదినలకి, మీ హ్మ్. అక్కలకి, మీ అమ్మలకి, మీ పిల్లలకి ఈ విషయం చెప్తున్నారా? హ్మ్. రేపు ఫ్యూచర్ ఏమిద్దాం అనుకుంటున్నారు? హ్మ్. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న స్థాయిలో ఉన్నారు. ఇటువంటి మాట చెప్పకూడదు. సభ్యత, సంస్కారంతో మోడర్న్‌గా ఉండండి. దీనికే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ. హ్మ్. 2 విషయాలు చెప్తాను మీకు నేను. మహిళా కమిషన్‌కెళ్ళాడాయన ఆ! పాపం. ఆ! ఎళ్ళాడు. మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదో నేను బాగా అబ్జర్వ్ చేశాను ఆ హ్మ్. వీడియోని. కమిషనర్ గారు ఒక మంచి గంధం కలర్ చీర, పసుపు కలర్ చీర కట్టుకున్నారు. ఎంత నిండుగా ఉంది. హ్మ్. చూడగానే లక్ష్మీదేవిలాగుంది. హ్మ్. ఆ పక్కనున్నటువంటి ఇంకో వ్యక్తి శుభ్రంగా వంకాయ రంగు చీర కట్టుకున్నారు. అద్భుతంగా ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఉంది. ఆవిడ ఎరుపు రంగు చీర కట్టుకొని ఆవిడ అద్భుతం ఉంది. ఒక వ్యక్తి మాత్రం చున్నీ వేసుకొని చుడిదార్ పైజామా వేసుకొనొచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. అరే! వాళ్ళు మహిళా కమిషన్ చైర్మన్‌లో ఆ స్థాయిలో వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు. హ్మ్. అసభ్యంగా మాట్లాడగలిగేటువంటి స్థాయిలో ఉన్నారా వాళ్ళు? లేదు. అద్భుతంగా ఉన్నారు. అవును. అది గౌరవం అంటే అది. హ్మ్. ఆవిడ ఏ స్థాయిలో ఉంది? కమిషనర్ స్థాయిలో ఉంది. అవును. స్వతంత్రం కోల్పోయినట్టా? హ్మ్. సంప్రదాయం పాటించినట్టా? హ్మ్. నాకు మతంతో సంబంధం లేదు నాకక్కడ. ఆవిడ ఆ స్థాయిలో ఉన్నారా లేదా? అవును. రెండవది. ఇది ఒక ఉదాహరణ మీకు. నాకు హ్మ్. చాలా మంచిగా అనిపించింది. మహిళా కమిషన్ వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను నేను. ఆశీర్వదిస్తున్నాను నేను. హ్మ్. రెండవది మనకి రెండో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ అయిన తర్వాత రెండో మీటింగ్ పెట్టినప్పుడు ఈ దండోర తర్వాతనే హ్మ్. సెకండ్ ఒక అమ్మాయి హీరోయిన్ అనుకుంటా. అమ్మాయి బయటకొచ్చేసి "ఈరోజు నేను నిండుగా డ్రెస్ ఏసుకొనొచ్చా అండి. శివాజీ గారు వస్తారని చెప్పేసి మళ్ళా మాటలంటారాయన. అందుకే హ్మ్. నేను నిండుగా డ్రెస్ ఏసుకొస్తున్నా" అంది. హ్మ్. చాలు. ఒక్కళ్ళతో మార్పు ప్రారంభమైంది. హ్మ్. ఆ ఒక్క మార్పు కోట్లలోకొస్తుందది. హ్మ్. ఇది చాలదా మనం సంతోషపడడానికి? ఓకే. ఆయనన్నా తప్పుగా చెప్తుంటే నీకెందుకోయ్ నష్టం అనే స్టేజ్ మీద అనేవాళ్ళు కదా! అవును.
మార్పొచ్చిందా లేదా? వచ్చింది. మర్నాడే వచ్చింది. హ్మ్. చాలా దట్ ఈస్ అప్రిషియేషన్. ఒక అమ్మాయి మారిపోతుంది. ఒక అమ్మాయి చెడుగా మాట్లాడింది. అంతే తేడా తప్ప హ్మ్. ఇక్కడ శివాజీని చేసేదేం లేదు ఎవరు కూడా. ఓకే. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. చివరగా సనాతన ధర్మం గురించి గాని, సనాతన ధర్మం పాటించే వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఒకటే విషయం. మనకున్నటువంటి ఆచారము, వ్యవహారం, కట్టుబాట్లు హ్మ్. మనం పాటింస్తే చాలు. నువ్వు కొత్తగా ఏం చేయాలి, యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం లేదు. నీకున్నంతలో ఎటువంటివి చెప్పారు, ఏం చెప్పారు, పెద్దవాళ్ళు ఏం చెప్పారు, దాన్ని ఫాలో అవ్వడమే. తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఫాలో అయితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే సనాధర్మం, అదే గొప్పతనం అది. సనాతన ధర్మంలో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను ఉపేక్షించండి. పూర్తి స్థాయిలో వాళ్ళని ఫాలో అవ్వండి. తప్పకుండా మీ జీవితం అద్భుతంగా ఉంటుందనే విషయం చెప్పొచ్చు నేను.